వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతికి సంబంధించి యూజీ అడ్మిషన్స్ 2022-23కి సంబంధించి 23-24కి సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎంసెట్ ర్యాంక్ అనేది ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో ఎవరు ఏ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు మనకి ఇయర్ కూడా ఎలిజిబుల్లో ఉంటారనేది ఈ రెండు వాటిని బట్టి అయితే తెలుస్తుంది అనమాట. సో అందుకే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అడ్మిషన్ 2022-23కి సంబంధించి మనకి ఇక్కడ మెరిట్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చారు కదా, అంటే ఇది యూనివర్సిటీ వాళ్ళు మెన్షన్ చేసింది అనమాట. ఇక మెరిట్ నెంబర్ 1 వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళ యొక్క ర్యాంక్ చూడండి మీరు, ఏపీ ఎంసెట్ ర్యాంకు 2171 ర్యాంక్. ఓకే, ఇక్కడ వాళ్ళు స్విమ్స్కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ కింద మెన్షన్ చేసిన వాళ్ళు ఏపీ ఎంసెట్లో 2171 ర్యాంక్లో ఉన్నారనమాట. సో వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ కింద అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఓకే, అంటే మీరు అప్లై చేసిన తర్వాత అందులో ఎవరైతే ఈ విధంగా 2000, 1000 ఈ విధంగా ఉంటుందో సో ఆ ర్యాంక్ వాళ్ళని ఫస్ట్లో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గ్రూప్ కూడా మీరు చూడవచ్చు, బైపీసీ అండ్ నెక్స్ట్ ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ ఆ గ్రూప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ ర్యాంక్ ఎక్కడి నుంచి ఉంది అండ్ లాస్ట్ ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు తీసుకున్నారా, అసలు ఎంతమంది మెంబర్స్ని వాళ్ళు మెరిట్ లిస్ట్లో అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెట్టారు అనేది అయితే మీకు చూపిస్తా. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే చాలామంది ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అనమాట, ఏ ర్యాంక్ వరకు తీసుకున్నారు మేడం, ఏపీ ఎంసెట్ ఏ ర్యాంక్ వస్తే మాకు సీట్ వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతుంది. అందుకే ఇప్పుడు నేను లాస్ట్ ర్యాంక్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్గా మనకి 53 పేజెస్ అయితే ఇచ్చారు. ఇది ఇంకో 53 పేజెస్లో లాస్ట్ ర్యాంక్ చూడండి 1627. ఓకే, అది స్విమ్స్ వాళ్ళు ఇచ్చిన మెరిట్ ర్యాంక్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏపీ ఎంసెట్ ర్యాంక్ వచ్చి మనకి లాస్ట్ ర్యాంక్ ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 83,322. ఓకే, 83,322. అది కూడా లాస్ట్ ఎవరన్నా చూడండి, ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే లాస్ట్లో వాళ్ళకి తక్కువ ఉన్నా కూడా అయితే వాళ్ళని కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క 2 ఇయర్స్కి సంబంధించిన ఈ యొక్క ఏపీ ఎంసెట్ ర్యాంక్ స్కోర్ దాన్ని పెడతాను. సో ఒకసారి అయితే క్లియర్ చెక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను 2023-24కి సంబంధించిన ర్యాంక్ అయితే చూపిస్తున్నాను. సో ఇది 2023-24కి సంబంధించి. సో మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అని చెప్పి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కనీసం ఒకసారన్నా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్స్ని బట్టి నాకు కూడా ఇటువంటి మోర్ వీడియోస్ చేయగలుగుతాను. సో ఇక్కడ మీరు చూడండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ పై నేను క్లిక్ చేశాను. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి 2023-24లో ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ మనకి మెరిట్ నెంబర్ వచ్చి 1 అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ ఏపీ ఎంసెట్ 2023 ర్యాంక్ అనేది 1808. ఓకే, అంటే 1808 వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కింద అయితే స్విమ్స్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందాక మనం చూసినట్టయితే 2000 పైన వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కింద అక్కడైతే ఇచ్చారు, కానీ ఇక్కడైతే ఇంకా తగ్గిందనమాట. సో ఇదే విధంగా కొంచెం అటు ఇటుగా మనకి ర్యాంక్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు చూడండి, ఇక్కడ మనకి ఇది బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అంటే హెచ్ఎస్కి సంబంధించి మొత్తం అన్నిటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అండి ఇది. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్లో కనుక మీరు కనుక ఇయర్ కూడా 2024-25లో కనుక ఉన్నట్టయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న సీట్స్ తక్కువే, కానీ ఇందులో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి దాని ద్వారా ఎవరు ఎలిజిబులో వాళ్ళనైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ ర్యాంక్ కూడా మీరు చూసి ఉండొచ్చు కదా, లాస్ట్ ర్యాంక్ అనేది మనకి ఎంత ఇచ్చారనేది నేను మీకు ఇంకొకసారి అయితే చూపిస్తాను. సో ఈ యొక్క ర్యాంక్స్ని బట్టే మనం మెరిట్ లిస్ట్లో ఉంటామా లేదా అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందండి. సో అందుకే నేను మీకు ఈ విధంగా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే చూపిస్తున్నాను. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి సీట్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఆల్రెడీ నేను చెప్పాను కదండి, స్టార్టింగ్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఏపీ ఎంసెట్ ర్యాంక్ మనకి 1808 వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ కింద అయితే వాళ్ళు స్విమ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ 173 పేజెస్ ఉంది. 173 లాస్ట్ ఇక్కడ చూడండి మనకి 3939 అనేది వాళ్ళు ఇచ్చిన మెరిట్ నెంబర్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి ఏపీ ఎంసెట్ ర్యాంక్ వచ్చి 68,218. ఓకే, సో ఈ విధంగా 68,218 అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు ఇయర్ చూసినట్టయితే మనకి 83,000 వరకు ఉంది, కానీ ఇక్కడ
68,218తో లాస్ట్ ర్యాంక్ అనమాట. సో ఈ ఇయర్ కూడా మోస్ట్లీ దగ్గర దగ్గర మనకి ఇదే విధమైన ర్యాంక్ అయితే ఉండొచ్చు. సో మీరు కూడా ఏపీ ఎంసెట్ ర్యాంక్ అనేది ఎలా వస్తే మీకు సీట్ వస్తుంది అనేది మీరు చూసుకోండి. అండ్ మీ యొక్క కేటగిరీని బట్టి కూడా చూసుకోండి. వాళ్ళు ఇక్కడ కేటగిరీ కూడా మెన్షన్ చేశారు కదా, అంటే మీ క్యాస్ట్ని బట్టి కూడా ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. చాలామంది అడిగారు స్విమ్స్కి సంబంధించి ఎంత ర్యాంక్ వస్తే మాకు సీట్ వస్తుంది మేడం అని చెప్పి. సో మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకున్నా. అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, క్లియర్గా చెక్ చేసుకుని పీడిఎఫ్ ఫైల్.